సో హై గైస్, మన పెద్ద సినిమా నుంచి ఆఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, అసలుకి ఈ సినిమా మీద చాలా అంటే చాలా మందికి వచ్చేసరికి డౌట్ ఉండే అసలుకి జూన్ మంత్ ఈ సినిమా వచ్చే అవకాశం ఉందా అనేది. సో మన బుచ్చిబాబు ఇంకా డైరెక్టర్ ప్రొడ్యూసర్ పెద్ద సినిమా జూన్ 4th వస్తుంది, వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందని ఆఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చిన చెప్పుకోవచ్చు. సో ఇది 100% ఇప్పుడు ఈసారి అయితే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కడైతే మనకైతే కనిపిస్తలేదు అని చెప్పొచ్చు. ఎందుకు పోస్ట్ పోన్ అవ్వడానికి మన రీజన్స్ ఉందంటే ఎస్, ఎందుకంటే ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పొచ్చు. సో ఈ మంత్ మొత్తం వీళ్ళు వచ్చేసరికి ప్రమోషన్స్ అయితే చేయబోతున్నారని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. సో ఈసారి నుంచి వచ్చేసరికి గట్టిగానే ఈ సినిమా మీద అయితే ఫోకస్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రమోషన్ కావచ్చు, అలానే ఇంటర్వ్యూస్ కావచ్చు, అలానే ఈ మూవీ ఎలా ఉండబోతుంది దాని గురించి మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారని చెప్పొచ్చు. సో పెద్ద సినిమా కోసం చాలా మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఈగల్ వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలానే ఈ సినిమా థియేటికల్ నాన్ థియేటికల్ బిజినెస్ ఎంత జరగవచ్చు ఇదన్నీ వచ్చేసరికి అఫీషియల్ అప్డేట్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ రిలీజ్ మీద మనకు ఒక ఐడియా వచ్చింది, ఏంది జూన్ 4th రిలీజ్ అవబోతుంది. సో ఈ సినిమా వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓవర్సీస్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అలానే ఓవర్సీస్ సారీ హిందీ ఆడియన్స్ దగ్గర కూడా ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే పాండే వైజ్ గా రిలీజ్ అవుతుంది, కానీ ఈ సినిమాని హిందీలో కొన్ని థియేటర్లో మాత్రమే రిలీజ్ చేస్తారు. వాళ్ళకి కనెక్ట్ అయితే వాళ్ళ సినిమాని చూస్తారు, లేకపోతే లైట్ తీసుకుంటారు అలా. సో వాళ్ళకి కనెక్ట్ అయ్యిందా, ఈజీగా చెప్తున్నా, వాళ్ళకి కనెక్ట్ అయ్యి బాగా నచ్చితే ఒక 100 నుంచి 200 నట్టు వస్తే ఈజీగా 1000 కోట్లు అయితే పెద్ద సినిమాకి అయితే కేక్ వాకించుకోవచ్చు. అలా భారీ టార్గెట్ అయితే బరిలో అయితే దిగబోతుంది అని చెప్పొచ్చు. పెద్ద ఈసారి అయితే మామూలు ఉండదు. అఫీషియల్ రిలీజ్ డేట్ మీద రామ్ చరణ్ గారి పోస్టర్ అయితే నిజం చెప్తున్నా అదిరిపోయింది అని చెప్పొచ్చు. మామూలుగా లేడు, ఊరా మాఫ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ అంటే అది టీజర్ కావచ్చు, సాంగ్ కావచ్చు, పోస్టర్ కావచ్చు, ఏది వచ్చినా సరే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది అని చెప్పొచ్చు. సోషల్ మీడియా అయితే ట్రెండ్ అయితే సెట్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో రామ్ చరణ్ గారు ఈ సినిమా అయితే కంబ్యాక్ ఇవ్వాలి, ఎందుకంటే తన ప్రీవియస్ మూవీస్ చాలా మూవీస్ అయితే ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. ఆశ్చర్య కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, చాలా అంటే చాలా కాదు, ఒక 2 మూవీస్ సో చాలా డౌన్ ఫాల్ అయితే చేసింది అని చెప్పొచ్చు. సో రామ్ చరణ్ పని అయిపోయింది అని చాలా మంది అయితే అంటున్నారు, సో ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇస్తాడు, గట్టినే సమాధానం ఇస్తాడని మనం కోరుకుందాం. సో నేనైతే పెద్ద సినిమా కోసం ఈగల్ వెయిట్ చేస్తున్నా. ఇది అఫీషియల్ రిలీజ్ డేట్ ఆఫ్ పెద్ద జూన్ 4th ఇస్తుంది. ఈసారి బాక్స్ ఆఫీస్ తగలబెట్టడానికి రామ్ చరణ్ గారు అయితే వస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సో ఈ రిలీజ్ డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటి డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే రామ్ చరణ్ మూవీస్ అప్డేట్ కావచ్చు, తన మొత్తం ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ మరి.